నారాయణపురంలో కామయ్య, కాంతమ్మ అనే దంపతులకు చంద్రం అనే కొడుకుండేవాడు. ఒక్కడే కొడుకు కావడంతో వాణ్ణి అతి గారాబంగా పెంచుతుండేవాడు. అల్లా చిల్లరిగా తిరుగుతూ ఊళ్ళో గొడవలన్నీ ఇంట్లోకి తెచ్చేవాడు. తల్లిదండ్రులకు ఊళ్ళో వాళ్ళకి సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చేది. చంద్రం ఒక్కరోజైనా బడికి వెళ్ళిన పాపాన పోలేదు. 10 ఏళ్ళు నిండే నాటికి వాడికి కాగుణింతం కూడా సరిగ్గా రాలేదు. కామయ్య చదువుకోమని ఎంత చెప్పినా వినేవాడు కాదు. గట్టిగా చెబితే ఎదురు తిరిగేవాడు. రోజు రోజుకు చంద్రం అల్లరి హద్దు మీద సాగింది. కామయ్య, కాంతమ్మ ఎంత చెప్పినా వినేవాడు కాదు. పైగా జూదం ఆడటం కూడా నేర్చుకున్నాడు. దాంతో కామయ్య కొడుకు చెడిపోతున్నాడన్న బాధతో మంచం ఎక్కాడు. అయినా చంద్రం ప్రవర్తన మారలేదు. ఒకరోజు చంద్రం జూదం ఆడుతూ రక్షక భటులకు దొరికిపోయాడన్న విషయం తెలిసి మరింత కృంగిపోయాడు కామయ్య. తను మరణించే ముందైనా సరే కొడుకు ప్రవర్తన మార్చాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు కామయ్య చెరసాల నుండి విడుదలై వచ్చిన చంద్రాన్ని దగ్గరకు పిలిచాడు. ఒక కవరు చంద్రం చేతికిచ్చి వాడితో ఇలా అన్నాడు. చూడు నాయనా చంద్రం, నేను చెప్పేది శ్రద్ధగా విను. రోజు చదువుకోమని నీకెందుకు చెప్తున్నానంటే, మన పూర్వీకులు వాళ్ళ ముందు తరాల పిల్లలు ఎంత హీనస్థితిలో బతుకుతారో అని ముందుగానే ఊహించుకొని మన కోసం ఒక నిధిని తయారు చేసి ఒక దగ్గర భద్రంగా దాచారు. ఆ నిధి యొక్క వివరాలు ఈ కవరులో ఒక కాగితం మీద రాసి ఉంచారు. కానీ ఆ నిధి సంపాదించడం కోసం మన పూర్వీకులు ఒక షరతు విధించారు. అదేమిటంటే, మన వంశంలో ఎవరైనా సరే బాగా చదువుకున్న తర్వాతే ఈ కవరులో ఉన్న విషయం చదివి నిధి పొందవచ్చు. అలా కాకుండా చదివితే ఆ నిధి మాయమైపోతుంది. అందువల్ల నువ్వు బాగా చదువు పూర్తి చేసి ఆ నిధితో సుఖంగా జీవించు అంటూ కామయ్య ప్రాణాలు విడిచాడు. ఆ రోజు నుండి చంద్రం ఆ నిధిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనే ఆశతో తన ప్రవర్తన మార్చుకొని తల్లి కాంతమ్మ ఎలా చెప్తే అలా రాత్రింబవళ్ళు బుద్ధిగా చదువుకొని పై చదువులు పూర్తి చేశాడు. ఒకరోజు చంద్రం ఒక మంచి శుభముహూర్తంలో తన తండ్రి కామయ్య ఇచ్చిన కవర్లోని కాగితం తీసి చదవసాగాడు. అందులో ఇలా ఉంది. ప్రేమైన చంద్రానికి నీ తండ్రి కామయ్య వ్రాయినది. నువ్వు నిధి సంపాదించుకోవాలన్న ఆశతో ఉన్నత చదువులు పూర్తి చేస్తావని ఆశిస్తున్నా. నిజానికి నిధి ఉందన్న విషయం అబద్ధం. నువ్వు చెడు తిరుగుళ్ళు తిరిగి పాడైపోతున్నావన్న బాధతో నిధి ఉందన్న విషయాన్ని అబద్ధం చెప్పి నిన్ను ఇంతవరకు చదువుకునేవాళ్ళ చేశాను. నేను తప్పు చేస్తే క్షమించు. ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుని నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని భార్యాపిల్లలతో సుఖంగా జీవించు అని తండ్రి ఆ ఉత్తరంలో రాశాడు. చదవడం పూర్తి చేసిన చంద్రం తన తండ్రి కామయ్య తన తెలివితేటలతో చెడు మార్గంలో ప్రయాణిస్తున్న తనను మంచి మార్గంలోకి నడిపించి తనను బాగా చదువుకునేలా చేసినందుకు మనసులోనే తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు చంద్రం. తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని తల్లి కాంతమ్మ యందు భక్తి శ్రద్ధలతో ప్రవర్తిస్తూ చంద్రం సుఖంగా జీవించసాగాడు. బడి నుంచి ఇంటికి రాగానే బుజ్జిగాడు పెరట్లో ఉన్న జామ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పొద్దున తాను చూసిన జామ పండు కోసుకుని తినాలనుకున్నాడు. కానీ పండును ఓ చిలక ముక్కుతో పొడుస్తూ కనిపించింది. దాంతో బుజ్జిగాడి కోపం వచ్చింది. ఓ రాయి తీసుకుని చిలకమ్మ మీదకి విసిరాడు. అది తప్పించుకుని చిటారు కొమ్మ మీద వాలింది. ఓయ్ చిలక, ఈ జామ చెట్టు మాది, నువ్వెందుకు మా జామ పండు పాడు చేస్తున్నావు అని ప్రశ్నించాడు. బుజ్జిగాడు, నేనేమీ పాడు చేయటం లేదు, ఆకలిగా ఉంటే ఈ చెట్టు మీద వాలి తింటున్నాను అని చిలకమ్మ సమాధానం ఇచ్చింది. ఈ చెట్టు నువ్వు నాటావా? దీన్ని మా బామ్మ మొక్కగా నర్సరీ నుంచి కొనుక్కొనొచ్చి నాటి పెద్ద చేసింది తెలుసా అన్నాడు బుజ్జిగాడు. అవునా, మరి నువ్వెన్ని మొక్కలు నాటావు అని ప్రశ్నించింది చిలకమ్మ. నేను మా పెరట్లో మామిడి, బొప్పాయి, సపోటా, గులాబీ మొక్కలు నాటాను అన్నాడు బుజ్జిగాడు. ఓ సింతేనా, 2-3 మొక్కలు నాటినందుకే నువ్వింత మాట్లాడుతున్నావే. అసలు ఈ ప్రకృతి అంతా పచ్చగా ఉండటానికి కారణం మేమే తెలుసా అని దబాయిస్తోంది చిలకమ్మ. బుజ్జిగాడికి అర్థం కాలేదు. నోరు తెరిచి చిలకమ్మ వైపు చూశాడు. మా పక్షిజాతి వల్లే వృక్షజాతి అంతరించిపోకుండా ఇంకా కళకళలాడుతోంది. అదిగో అక్కడ చూడు,
నేను జామ పండును ముక్కుతో పొడవటం వల్ల కొన్ని గింజలు నేల మీద పడ్డాయి. అవి కొత్త మొక్కలు అవుతాయి, తర్వాత పెరిగి పెద్ద పెద్ద చెట్లు అవుతాయి అంది చిలకమ్మ. బుజ్జిగాడికి ఇంకేమీ మాటలు రాలేదు. ఆ పండు చిలకమ్మకే వదిలేశాడు. తెలివైన జింక అనే కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అనగనగా ఓ అడవి, అందులో ఒక చిన్న చెరువు. దానిలో బోలెడన్ని చేపలున్నాయి. వాటిని తింటూ ఓ ముసలి అక్కడే ఉంటుంది. దాని భయానికి అక్కడికి ఏ జంతువులు వచ్చేవి కావు. ఆ చెరువు దగ్గరలోనే ఒక పీత నివసించేది. మొసలికి అది స్నేహితుడు. రోజు చేపలు తిని తిని మొసలికి వెగట పుట్టింది. తనకు వేరే ఏదైనా ఆహారం దొరికేటట్లు చూడమని పీతగా చెప్పింది. ఆలోచిస్తే పీతకు ఒక ఉపాయం తట్టింది. నువ్వు ఒడ్డుపైన చచ్చిపోయినట్లుగా పడుండు. నేను వెళ్ళి అడవిలోని జంతువులన్నింటికీ నువ్వు చచ్చిపోయావని చెప్తాను. ఆ పైన జంతువులన్నీ ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తాయి. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు జంతువులను పట్టుకుని తింటూ ఉండవచ్చు అని చెప్పింది. ఓహో, నీ సలహా చాలా బాగుంది అంది మొసలి. పీత వెంటనే అడవిలోకి వెళ్ళి, మిత్రులారా, చెరువులోని మొసలి చనిపోయింది. మీరిక ఎటువంటి భయము లేకుండా వచ్చి నీళ్లు తాగవచ్చు అని చెప్పి. దాని మాటలకు జంతువులన్నీ నమ్మాయి. కానీ వాటిలో ఒక తెలివైన జింకుంది. అది మాత్రం నమ్మలేదు. నేను వస్తాను, నాకు చచ్చిపోయిన మొసలిని చూపించు అని పీత వెనకే జంతువులన్నీ తీసుకుని వెళ్ళింది జింక. మొసలిని చూసి అది చావలేదని గ్రహించింది. తనతో పాటు వచ్చిన జంతువులతో, మిత్రులారా, మొసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా? అది తోక కదుపుతున్నట్టు మీరెవరైనా చూసారా? నాకు ఒక కొంగ చెప్పిన ప్రకారం మొసలి చచ్చినా సరే దాని తోకలో మాత్రం కాస్త ప్రాణం ఉంటుందట. అది అలా కదులుతూనే ఉంటుందట అని జింక కాస్త గట్టిగా అంది. ఈ మాటలు విన్న వెంటనే మొసలి తోక కదల్చడం మొదలుపెట్టింది. ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం. ఆ మొసలికి బతికే ఉంది. అంతా పారిపోండి అని గట్టిగా అరిచింది. జింక వెంటనే మిగతా జంతువులన్నీ అక్కడి నుంచి పారిపోయాయి. హాయ్ బుద్ధి. తెలివైన కోడిపుంజు అనే కథను మనం ఇప్పుడు చెప్పుకుందాం. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో ఓ జిత్తులు మారి నక్క నివసిస్తూ ఉండేది. ఒక రోజున దానికి విపరీతమైన ఆకలి వేసింది. ఎంత వెతికినా ఆహారం దొరకలేదు. ఇంతలో దానికి చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోడిపుంజు కనిపించింది. దాన్ని చూడగానే నక్కకు నోరూరింది. ఏదో విధంగా దాన్ని చంపి తన ఆకలి తీర్చుకోవాలనుకుంది. నెమ్మదిగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి, మిత్రమా, నిన్న నాకు ఆకాశవాణి నుంచి ఒక వార్త వినిపించింది. అదేంటంటే, ఇక మీదట మన అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి స్నేహితులుగా జీవించాలట. అందుకే వెంటనే కిందకి రా, మనిద్దరం కలిసి స్నేహగీతం పాడుకుందాం అంది. చిత్తులుమారి నక్క ఎత్తులగును కోడిపుంజు పసిగట్టింది. అవును నక్కబావ, ఆ వార్త నిజమే. గతంలోనూ ఇలా ఆకాశవాణి వినిపించిందని మా బామ్మ చెప్పింది అంది. కోడిపుంజు తన వలలో పడుతున్నందుకు నక్క చాలా సంతోషించింది. అయితే మరింకే, వెంటనే చెట్టు దిగి నాతో స్నేహం చేయడానికి రా అంది నక్క. అంత తొందర ఎందుకు? ఇదిగో కాస్త దూరంలో మన స్నేహితులు ఉన్నారు, వారిని రానివ్వు. అందరం కలిసి అప్పుడు స్నేహగీతం పాడుకుందాం అంది కోడిపుంజు. అవునా, ఇందుకు ఎవరు వస్తున్నారు అని కాస్త కంగారుగా అడిగింది నక్క. తోడేళ్ళు, వేట కుక్కలు అని జవాబిచ్చింది కోడిపుంజు. వాటి పేరు వినగానే నక్కకు గుండె ఆగినంత పనైంది. వాటికి చిక్కితే చావు ఖాయం అని లోలోపే అనుకుంది. అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు. ఏమీ లేదు, వాళ్ళు బహుశా ఆకాశవాణి వార్త విని ఉండకపోవచ్చు, నేను వస్తా అనుకుంటూ నక్క అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది. నమస్తే. చాలా ఏళ్ల కిందట ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సింహం, ఒక తోడేలు, ఒక నక్క, ఒక దుమ్మలగొండి జట్టుగా ఉండేవి. ప్రతిరోజు ఈ 4
అడవిలో విడివిడిగా వేటాడుతూ ఉండేవి. ఒకరోజు తోడేలుకు తెలివైన ఆలోచన వచ్చింది. నేస్తాలతో కలిసి కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఆ ఆలోచనను బయటపెట్టింది. మనం ఇన్నాళ్ళు నేస్తాలుగా ఉంటున్నాం, అయినా ఇలా ఎవరికి వారు విడివిడిగా వేటాడటం ఏం బాలేదు. ఒక్కోసారి వేటలో మనకి ఒకరికి ఏ జంతువు దొరక్కపోవచ్చు. దానివల్ల ఆ రోజు పస్తు ఉండడం తప్పకపోవచ్చు. మనలో ఎవరము పస్తులు ఉండకుండా ప్రతిరోజు అందరము కడుపు నింపుకోవాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం అని ఒకేసారి అడిగాయి సింహం, నక్క, దుమ్మలగొండి. ప్రతిరోజు మనం నలుగురము 4 దిక్కులకు వేటకు వెళ్దాం. ఎవరికి వేటలో జంతువు దొరికినా అందరము సమానంగా పంచుకుందాం అని చెప్పింది తోడేలు. భలే బాగుంది ఉపాయం, చాలా బాగుంది అంటూ అందరూ మెచ్చుకున్నారు. ఇలా అయితే మనం అందరం రోజు కడుపు నిండా తినవచ్చు అని అంగీకారం తెలిపాయి. మీ అందరికీ తోడేలు ఉపాయం నచ్చితే నాకు నచ్చినట్లే, ఇక నుంచి అలాగే కానిద్దామని గంభీరంగా పలికింది సింహం. మర్నాడు 4 మృగాలు 4 దిక్కులకు వేటకు వెళ్ళాయి. ముందుగా తోడేలుకు ఒక జింక దొరికింది. తిండి దొరికింది, అందరూ రండి అని పిలిచింది తోడేలు. తోడేలు పిలుపు విన్న సింహం, నక్క, తుమ్మలగొండి ఆవురావురమంటూ చేరుకున్నాయి. సింహం గంభీరంగా తోడేలుకు చిక్కిన జింక తల వద్దకు వచ్చి కూర్చుంది. మనం అనుకున్నట్లుగానే సమానంగా పంచుకుందాం. ముందుగా మనం ఎంతమందిని ఉన్నామో లెక్క పెడదాం అంటూ లెక్కించడం మొదలుపెట్టింది. 1 నేను, 2 తోడేలు, 3 దుమ్మలగొండి, 4 నక్క అంది. జాగ్రత్తగా జింక శరీరాన్ని 4 భాగాలు చేసింది. నేను సింహాన్ని, ఈ అడవికి మృగరాజును, అందువల్ల మొదటి భాగం నాదే అంటూ మొదటి భాగాన్ని తీసుకుంది. ఇక రెండో భాగం, ఇది నాదే ఎందుకంటే అందరికంటే నేనే బలశాలిని అంటూ రెండో భాగాన్ని కూడా తీసుకుంది. మరి మూడో భాగం, నేను అమిత ధైర్యశాలిని కాబట్టి ఇది కూడా నాదే అంటూ మూడో భాగాన్ని కూడా తన వైపుకు లాక్కుంది. న్యాయంగా చెబుతున్నాను, మిగిలిన ఈ భాగం తీసుకోవాలంటే తీసుకోవచ్చు అంటూ 4వ భాగం మీద తన పంజా పెట్టింది. ఇప్పుడు చెప్పండి, ఈ భాగం ఎవరిదో అని గర్జించింది. మిగిలిన 3 మృగాలు తోకలు ముడుచుకుని అడవిలోకి పారిపోయాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్, ఈరోజు నేను ఒక కథ చెప్తున్నా. ఆ కథని మీరు జాగ్రత్తగా వినండి. ఒక ఈగ ఇల్లు నలుకుతూ మర్చిపోయింది. అప్పుడు ఈగ తన పేరు మర్చిపోయింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ నా పేరేంటని అడిగింది. నాకేం తెలుసు అని అనింది. అప్పుడు తన కొడుకుని అడ్డుకొని అనింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ కొడుక నా పేరేంటి అని అడిగింది. అప్పుడు కొడుకు ఏమన్నాడంటే నాకేం తెలుసు, నా చేతిలో ఉన్న గొడ్డల్ని అడుగు అని అన్నాడు. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డల, నా పేరేంటి, నాకేం తెలుసు అన్నింది. నేను కొట్టే చెట్టుని అడగననింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు కొట్టే చెట్ట, నా పేరేంటి అని అడిగింది. అప్పుడు నాకేం తెలుసు, నా చెట్టుకి కట్టిన గుర్రంని అడగననింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు కొట్టే చెట్టుకి కట్టిన గుర్రమా, నా పేరేంటి, నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న పిల్లని అడుగు అని అనింది. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు కొట్టే చెట్టుకి కట్టిన గుర్రం లోపల పిల్ల, నా పేరేంటి, నీ పేరా ఈగ. అప్పుడు నా పేరు ఈగ కదా. అప్పుడు ఆ ఈగ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ప్లీజ్, నేను చెప్పినందుకు నా ఫ్యాన్స్ ఎవరున్నారో నాకేం సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ బుజ్జి, కోపానికి ఫలితం అనే కథని ఇప్పుడు మనం విందాం. దేవాపురం అనే గ్రామంలో జానకీరాం ఒంటరిగా నివసిస్తూ ఉండేవాడు. అతని వారసులంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రతి చిన్న విషయానికి పనివాళ్లను విపరీతంగా కసురుకునేవాడు. తాను ధనవంతుణ్ణి అని గర్వం చూపించేవాడు. నెలకు 2 పనివాళ్లను మార్చుతూ ఉండేవాడు. అలా మారుతూ ఉండగా సీతయ్య అక్కడ పనికి చేరాడు. అతను మంచి పనివంతుడు, అలాగే ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి.
కారణం లేకుండా ఎవరైనా ఏదైనా అంటే అస్సలు పడేవాడు కాదు. జానకీరాం మాత్రం సీతయ్యను కూడా అందరిలాగే ఏ పని చేసినా అది బాగాలేదు ఇది బాగాలేదు అంటూ కసురుకునేవాడు. ఒకరోజు సీతయ్య వంట చేస్తున్నప్పుడు ఓ పిల్లి వచ్చి పాలన్నీ పారబోసింది. కాసేపటికి అక్కడికి వచ్చిన జానకీరాం చెప్పేది వినకుండా ఇష్టం వచ్చినట్టుగా సీతయ్యను తిట్టసాగాడు. దాంతో అతను ఇక మీ దగ్గర నేను పని చేయలేను అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అదేంటి, ఇప్పటి వరకు వచ్చిన పని వాళ్ళని నేనే తీసేశాను, కానీ ఇతను మాత్రం నా దగ్గర పని కాదనుకుని వెళ్ళిపోతున్నాడు అని ఆలోచించసాగాడు. అయినా సీతయ్య కాకపోతే ఇంకెవరైనా వచ్చి పనిచేస్తారనుకుని మళ్ళీ పని వాళ్ళ కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ ఈసారి ఎవరూ రాలేదు. వృద్ధాప్యం వల్ల ఒక్కడే పనులన్నీ చేసుకోలేకపోయాడు. పని వాళ్ళను కసురుకోకుండా ఉండాల్సింది. ఎంత ధనం ఉన్నా నా కోపం నోటి దురుస్తనంతో నేను ఈ దుస్థితిని కొని తెచ్చుకున్నాను అని తర్వాత బాధపడ్డాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అధికారం డబ్బు ఉన్నాయి కదా అని ఎదుటి వాళ్ళను మనం ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. చివరికి అది మనకే నష్టం కలిగించేలా చేస్తుంది. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.